హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నిద్రపోయి కళ్ళు కూడా వాసిపోయినాయి, బాగా నిద్రపోయి. కారు ఇక్కడ పార్క్ చేసిన కదా. వచ్చేసి 6:43, ఈరోజు బేస్తవారము. స్కూల్ వచ్చేసి ఈ రోజు లాస్ట్ అనమాట. వీళ్ళకి వారంలో 5 రోజులే. ఇంకా రేపు వచ్చేసి శుక్రవారము శనివారము ఈ 2 రోజులు హాలిడే. స్కూల్ హాలిడే, వీళ్ళు డ్యూటీలు చేస్తా ఉంటారు కదా గవర్నమెంట్ గానీ డ్యూటీలన్నీ, వీళ్ళకి కూడా హాలిడేసే శుక్రవారం శనివారం. స్కూల్ దగ్గర అయితే పిల్లలందరినీ దింపేశాను. ఒక నర్సరీ స్కూల్ కి అయితే చిన్న పాప వెళ్ళలేదు. ఈరోజు 12 గంటలకు అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళేది ఉండదు. చపాతీ తీసుకుందామని కేరళ రెస్టారెంట్ కి అయితే అదే మా కేరళ మతానికి అయితే వెళ్తున్నాను. కేరళ మతం మనమే కాదు, కోయటోళ్ళు కూడా ఎక్కువ ఇష్టపడతారు తినేదానికి. 6 చపాతీ అయితే తీసుకున్నా. నాకు ఒక 3, నా రూమ్ లోని 3. మజ్జిది అయితే కార్లు కడుక్కుంటాడు. నేను వచ్చేసి ఆదివారం కడిగినాను. ఈ రోజుకైతే 4 రోజులు నేను కడగలేదు. ఈరోజు కూడా కడిగితే రేపు శుక్రవారము లేదా శనివారము. వారానికి నేను 2 సార్లు కడుగుతా, ఆదివారము లేదా బేస్తవారం. ఈరోజు ప్రస్తుతానికి నీట్ గానే ఉన్నాయి. ఈరోజు కూడా కడగను. కడిగితే రేపు శుక్రవారము లేదా శనివారం కడుగుతా అంతే. వచ్చిన కొత్తలో అయితే ఈరోజు కడిగితే రేపులా మొన్నటి కడుగుతాను. ఇప్పుడు అవన్నీ చేస్తున్నాయి. వారానికి 2 సార్లు అంతే. వీళ్లకు డైలీ క్లీన్ చేసేది మనం అలవాటు చేయకూడదు. మనం అలవాటు చేసామంటే మన తర్వాత ఇంకో డ్రైవర్ ఎవరిని వచ్చినాడంటే అతని దగ్గర కూడా అలాగే పనులు చేయించుకుంటారు. డైలీ 9 అయితేనే టిఫిన్ అయితే ఇచ్చేస్తారు ఇంట్లో. ఈ రోజు నాకు ఇచ్చిన టిఫిన్ వచ్చేసి ఎర్రగడ్డలు, పచ్చిమిరకాయలు, టమాటాలు అట్లా ఏదో ఫ్రై చేసి కూసి ఇచ్చినారు. నేను వస్తా చపాతి తెచ్చుకున్నా కదా, గేమ్లో చపాతి అద్దుకొని తినడమే. తినేసి ఇంకెడకన్నా పోయేంత వరకు వెయిట్ చేయడం. టైం వచ్చేసి 9:52. నిన్న ఫాహిల్ దగ్గర సుఖ్ సభా పోయినా కదా, అక్కడ టైలర్ షాప్ లో బట్టలు ఉన్నాయంట, పోయి తీసుకొని రావాలంట. కార్లో పెట్రోల్ లేదంటే మా మసీలో ఒక 5 దినాలు ఇచ్చింది. పెట్రోల్ పట్టించుకొని, పెట్రోల్ ఏం లేదు, లైట్ వెలిగింది కదా. ఫుల్ ట్యాంక్ చూడండి ఎంత అవుతుందో. ఈడ చూడండి, పోర్చు కార్ను వచ్చేసి ఆఫ్ రోడ్ వెహికల్ కింద మార్చేసాడు, పెద్ద టైర్లు వేసి. 5 దినాలకు వచ్చేసి 58 లీటర్లు వచ్చింది. కార్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోయింది. మన ఇండియా డబ్బులు వచ్చేసి 1370 రూపాయలు పెడితే 58 లీటర్ల పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కువైట్ లో. ఇది వచ్చేసి 7వ నెంబర్ రోడ్డు, ఇక్కడ నుంచి 30వ నెంబర్ రోడ్డు ఫాహిల్. మార్నింగ్ టైం కదా, జనాలే లేరు షాపింగ్ మాల్ కాడ. టైలర్ షాప్ ఏదైంది కూడా తెలియదు, ఏదో బిల్లు ఇచ్చింది, లోపల పోయి చూడాలి, ఏడనో తారడాలి. అది పోయి చూస్తాను. వెళ్తున్నా ఇంటికి. పెట్రోల్ పట్టిస్తానే రీడింగ్ అయితే 0 చేశాను ట్రిప్ బిలో. టైం వచ్చేసి 10:57. ఇప్పుడే వచ్చిన ఇంటికి. అప్ అండ్ డౌన్ మొత్తం కిలోమీటర్లు వచ్చేసి 46 కిలోమీటర్లు ఇంటి దగ్గర నుంచి ఫాహిల్. ఇంటికి వచ్చేవాళ్ళు వాడు ఇంటి ముందర క్రేన్ ఒకటి అడ్డం పెట్టినారు. లాస్ట్ లో పార్క్ చేసి వెళ్తాను. టైం వచ్చేసి 1 గంట అయింది. ఈ రోజు మేడం స్కూల్ దగ్గరికి వెళ్ళేది లేదు. పని మనిషి అక్కడ దొరుకుని గర్ల్స్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాను. ఇదంతా వచ్చేసి గర్ల్స్ స్కూల్ అనమాట. వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి ఇక్కడ చిన్నపిల్లని స్కూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి పిల్లల్ని దొరుకుని చక్కగా వాళ్ళ అమ్మ స్కూల్ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళ అమ్మ స్కూల్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ సెకండరీ స్కూల్ దగ్గర 2 పిల్లలు ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి తొడుకొని అందరిని ఒకసారిగా ఇంటి దొరుకుని వచ్చేస్తాం. స్కూల్ నుంచి వస్తాను. నాకు ఇచ్చిన అన్నం మధ్యాహ్నం భోజనం అయితే ఇదే, చికెన్ అన్నము. టైం వచ్చేసి 4:30 అవుతుంది. ప్రస్తుతానికి అయితే ముసిల్ అయితే బయటకు వచ్చింది. మధ్యాహ్నము అన్నం తినేసి 1 గంట సేపు అయితే ప్రశాంతంగా పడుకున్నా. చక్కగా బయటకు వచ్చేసింది మా అవ్వ. ఇది వచ్చేసి మిస్రఫ్ ఏరియాలో ఉంది. దీన్ని వచ్చేసి కువైట్ ఇంటర్నేషనల్ ఫేర్ అంటారు. మొత్తం అన్ని దేశాల వస్తువులు ఇక్కడ షాపులు మాత్రం పెట్టుకొని లోపల అమ్ముతా అంటారు. ఇంకా వచ్చేసి అక్కడ వచ్చేసి హాల్ నెంబర్ 5 అంట, హాల్ నెంబర్ 6, 7, 8 ఇట్లా మొత్తం దీని మాదిరి ఉన్నాయన్నమాట. ఈ రోజు కాదు కానీ ఇంకా రేపు శనివారం 2 రోజులు చూడాలి, ఫుల్ రష్. టైం వచ్చేసి 6:36. ఇప్పుడే వచ్చాను ఇంటికి. ఇంటికి రావడమే ఆలస్యము. మా మేడం ఏటీఎం కార్డు ఇచ్చి పోయేసి 250 దినాలు డబ్బులు డ్రా చేసుకుని సూపర్ మార్కెట్కి వెళ్ళి ఫోన్ చేయాలంట. ఈ దగ్గరలో ఉండే కువైట్ ఫైనాన్స్ హౌస్ బ్యాంక్ దగ్గర అయితే వచ్చాను, ఏటీఎం దగ్గరికి. డబ్బులు సౌండ్ బలం ఉంటది కదా లోపల లెక్కేటేవి. 250 దినాలు అంటే మన ఇండియా డబ్బులు వచ్చేసి 68,500. జమ్మియాకు వచ్చిన పని అయితే అయిపోయింది. ఏదో కొన్ని సామాన్లు చెప్పింటే తీసుకుని వచ్చిన. టైం అయితే 7:30 అవుతుంది. ఇంటికి వచ్చేసిన, బండి పక్క చెట్ల కాడ పార్క్ చేసిన. నైట్ వచ్చేసి కలర్ రైస్, బెండకాయ ఏదో కూర, చికెన్ ఇచ్చినారు. 7:30 నుంచి అయితే ఖాళీగా కూర్చోన్నాను. టైం వచ్చేసి 10 అవుతుంది. పిల్లోడిని హాస్పిటల్ దొరకబోతున్నాను. నేనుండే ఏరియాలో హాస్పిటల్ అయితే ఇదే, బ్లాక్ 4 లో ఉంటది. ఇది టైం 10:44. హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వచ్చేసాను. స్కూల్స్ వచ్చేసి ఆదివారం నుండి బేస్తవారం వరకే. బేస్తవారం మధ్యాహ్నం నుంచి ఇంకా శుక్రవారము శనివారం ఈ 2 రోజులు హాలిడే అనమాట. ఆల్రెడీ ముసిల్దాని కూతురు వచ్చేసి ఈరోజు ఆద్య నుంచి వాళ్ళ అమ్మగారింటికి ఇక్కడికి వచ్చింది. ఇంకా ఆమెను వచ్చేసి
11:30కో లేదా 12కో 12:30కో ఎప్పుడో సరిపోయి వదిలిపెట్టి రావాలి మనమే. వచ్చి పనుకునే లోపల ఎట్ట తిరిగి 12:30 అవుతుంది ఈ రోజు. ఇంకా రేపు శుక్రవారం కూడా ఎట్లా అవుతుంది రాత్రి. ఈ రోజుకైతే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టండి ఫ్రెండ్స్. శుక్రవారం రోజు మనకి ఎలా ఉంటుందో రేపు చూపిస్తా చూసేయండి. కోవిడ్ వాళ్ళకి హాలిడే, మనకైతే హాలిడే ఉండవు. ఎప్పుడో ఒకసారి జీతం వచ్చినప్పుడు నెలలో రోజు హాలిడే మనకి.